వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే వైద్యం చేసేవారు ఎవరైనా సరే దేవుడితో సమానమని దాని అర్థం. ఇక్కడ కనిపిస్తున్న వారంతా డాక్టరేట్ పట్టాలు పుచ్చుకోకపోయినా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పిలిస్తే పలికే వైద్యులు. పెద్ద పెద్ద ఆసుపత్రులకు వెళ్ళి చికిత్స చేయించుకోలేని నిరుపేదలు ఈ గ్రామీణ వైద్యులనే నమ్ముకుంటారు. ప్రాథమిక చికిత్సలో భాగంగా చిన్న చిన్న రోగాలను నయం చేయడంలో వీరి పాత్ర కీలకమనే చెప్పాలి. ఇలాంటి వారు మన రాష్ట్రంలో సుమారు 90,000కు పైగానే ఉన్నారు. ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా వీరంతా వైద్య సహాయక వృత్తిని కొనసాగిస్తూ ఎంతోమంది నిరుపేదలకు సేవలు అందిస్తున్నారు. ఆర్ఎంపీ పిఎంపీ వైద్యులుగా పిలువబడే వీరికి ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదనేది వీరి ఆవేదన. ప్రాథమిక చికిత్సను అందించడంలో అనుభవం కలిగిన వీరికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి వీరిని వైద్య వృత్తిలో కొనసాగించేందుకు కొన్ని ప్రణాళికలతో కూడిన విధి విధానాలను రూపొందించేందుకు గతంలో 465 జీవోను విడుదల చేశారు. అయితే ఎంబీబీఎస్ డాక్టర్ల ఒత్తిడితో ఆ జీవోను రద్దు చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి వీరి ఆవేదనను అర్థం చేసుకునే నాదుడే కరువయ్యారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఆర్ఎంపీ పిఎంపీ సోదరులకు న్యాయం చేస్తాను, మీ అందరికి కూడా ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇస్తానని చెప్పారు. దాని నిమిత్తం మేము 4 సార్లు వెళ్ళాం. జగన్ గారిని కలిసాం. జగన్ గారిని కలిస్తే జగన్ గారు అన్నారు, నేను వస్తే నాన్నగారు పెట్టిన ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను పూర్తి చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పి ఆయన అభయం ఇవ్వడం జరిగింది. మేము వెళ్ళిన చూసి కంగారు పడి మళ్ళీ ఈలోపుగా కర్నూలు ఉప ఎన్నికలు జరగడం, అందులో ఈ కర్నూలు అందరూ కూడా మళ్ళీ మెయిన్ హెడ్డింగ్లోని పేపర్లో ఆర్ఎంపీ సోదరులందరికీ కూడా నేను ఎగ్జామ్ పెట్టేస్తున్నాను అని చెప్పడం, దానికి మేము చంకలు కొట్టుకొని గెలిపించడం జరిగింది. మళ్ళీ వెళ్ళాం, జరిగిపోతుంది, ఏం కంగారు పడకుండా అన్నారు. ఇలాగా 10 సంవత్సరాలు మమ్మల్ని అలా గెంటుకుంటూ వచ్చి మాకు ఏ రకమైన సహకారం చేయలేదు. మాకు ఇంతవరకు కూడా ఏ రకమైన గుర్తింపు కూడా ప్రభుత్వం ఇవ్వటం జరగలేదు. మేము గత 56 సంవత్సరాలుగా పల్లెటూళ్ళలో వైద్యం చేస్తూ కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేస్తూ వారికి మాకు తెలియని ఏమన్నా ఉంటే వేరే హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తూ మా జీవనం గడుపుకుంటూ అలాగే ప్రజలకి మా వంతు సేవ చేస్తూ మేము గత 55 సంవత్సరాలుగా మా యూనియన్ తరఫున మేము కృషి చేస్తున్నాం. దీనికి సంబంధించి మేము ప్రభుత్వం వారి దగ్గరికి మాకు ఏదో రకంగా మాకు ఏదో సర్టిఫికేట్ ఇచ్చి మాకు శిక్షణ ఇచ్చి ఒక రకమైన గుర్తింపు ఇవ్వమని మేము గత 50 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఎంపీ అధ్యక్షులు నిడమత్తి జయసూర్య గారు ప్లస్ విబిటి రాజు గారు ఈ అందరూ యూనియన్ లీడర్స్ అందరూ కలిపి చంద్రబాబు నాయుడు పిఎస్ హర్షవర్ధన్ గారిని కలవడం జరిగిందంటే ఈ 465 జీవో గురించి కూడా ఒకసారి మాట్లాడదామని చెప్పేసి వెళ్ళటం జరిగింది. ఆయన అనుకూలంగా స్పందించి సీఎం గారితో నేను మాట్లాడతాను, అన్ని మీకు అనుకూలంగా చేస్తాను, మీకు ఏమైనా సరే దీని విషయంలో క్లారిటీ ఇప్పిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగిందండి. మొన్న 6వ తారీఖున రీసెంట్ గా ఈ నెల మార్చి 6వ తారీఖునే మీటింగ్ జరిగింది. కానీ ఇంతవరకు ఆయన నుంచి మాకు సమాధానం కానీ ఫోన్ కానీ రాలేదండి. దీని గురించి వెంటనే సీఎం గారు కల్పించుకుని మాకు సరైన అవగాహన కల్పించాలని చెప్పేసి మాకు గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అండి. ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యులుగా మేము గత 50 సంవత్సరాల నుంచి వైద్య వృత్తి చేసుకుంటూ ప్రథమ చికిత్స చేసుకుంటూ జీవిస్తున్నాం. 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు గెలిపించండి, మీ కోరికలు తీరుస్తాం, మిమ్మల్ని క్రమబద్దీకరణ చేస్తామని ప్రకటించారు. 2014 వెళ్ళిపోయింది, 2018 వచ్చింది, 2019 ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. 2018లో 465 జీవో తెచ్చారు. ఆ 465 జీవో తెచ్చారు, అమలు చేస్తామన్నారు. మళ్ళీ ఆ జీవో ఏమైంది ఇప్పటివరకు తెలియలేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు స్పందించి మా ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యులకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా కోరుచున్నాం. 465 జీవో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, తెచ్చారు. ఇక దాని గురించి ఏం స్పందన లేదు. మా అసోసియేషన్ దయచేసి మీరు ఈ ప్రభుత్వమైనా
చంద్రబాబు నాయుడు గారు మొన్న హామీ ఇచ్చారు, కానీ ఇంత ఈ ప్రభుత్వం కానీ జాగ్రత్తగా మమ్మల్ని దయచేసి ఆలోచించి మీరు ఆ జీవోను ఏం చేశారో తెలియదు, మమ్మల్ని జాగ్రత్తగా. అయితే తెలంగాణలో ఆర్ఎంపీ పీఎంపీలకు పారామెడికల్ ట్రైనింగ్ ద్వారా సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఆ ప్రభుత్వం చొరవ చూపిన విషయం తెలిసిందే. ఆర్ఎంపీ పీఎంపీలకు అప్పటి మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ కూడా ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ హామీలు అయితే ఇచ్చిందో వాటిని అన్ని రకాలుగా, ముఖ్యంగా పేద పక్షాలకి, పేద వర్గాలకి అండగా ఉండవలసిన రంగాల్లో ఇచ్చిన హామీలు, సంక్షేమ రంగంలో కానీ, ప్రజల ప్రాథమిక ఆరోగ్యం విషయంలో కానీ ఏ హామీలు అయితే మనం ఇచ్చినామో వాటిని నెరవేర్చే ప్రయత్నమే చేసినాం. తప్పకుండా మీ ఆర్ఎంపీ పీఎంపీల విషయంలో కూడా మీకు శిక్షణ ఇప్పించడం, శిక్షణ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వ విధానం ప్రకారమే మీకు పట్టాలు ఇప్పించి, ఆ సర్టిఫికెట్లు ఇప్పించి మీరు క్షేత్రస్థాయిలో వైద్యం చేసుకునే విధంగా ఒక వెసులుబాటును కల్పించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది, చేస్తాం. మళ్ళీ ఎవరికైనా ఏమైనా చిన్నపాటి బాధ వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు దిక్కు అంటే మళ్ళీ మా ఆర్ఎంపీ పీఎంపీ మిత్రులే అన్న మాట కూడా వాస్తవం. ఏపీలో కూడా ఈ గ్రామీణ వైద్యుల ఆవేదనను అర్థం చేసుకునే ప్రభుత్వం రావాలనేది వీరి కోరిక. రాష్ట్రంలో మొత్తం 1,00,000 మందికి పైగా ఉన్న వీరిని పట్టించుకోకపోతే జీవనాధారం కోల్పోయే పరిస్థితి దాపురిస్తుంది. మరి దీనిపై సర్కారు నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.